మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెంకటేష్ని. మనం చూసుకున్నట్టయితే మెయిన్గా పల్నాడు గుంటూరు జిల్లాలో మిర్చికి పెట్టింది పేరు ఇక్కడ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ధరల వ్యత్యాసంలో కావచ్చు, అలాగే వాతావరణంలో మార్పులు కావచ్చు, అలాగే పెరిగిన పెట్టుబడులు కావచ్చు, దీని వివిధ కారణాల వల్ల మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిరప సాగు అనేది విస్తీర్ణం అనేది చాలా డౌన్ స్థాయికి పడిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ప్రత్యేకంగా రైతులు మిర్చి బదులు పొగాకు పంట వైపు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ ఏడాది చూసుకున్నట్టయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడు విస్తారణంగా మిరపకు బదులు పొగాకు ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మార్కెట్ చూసుకున్నా సరే పొగాకుకి గిట్టుబాటు ధర అనేది 14 నుంచి 16 వేల రూపాయలు బేస్డ్ ఆన్ క్వాలిటీ మీద ఉండటం. అలాగే మిర్చి కూడా కింటా వచ్చేసి 14,000 15,000 మంచి రకం మిరప పట్టడం. దాని బదులు అది మిరపలో వచ్చేసరికి యాజమాన్య పద్ధతులు అయితేనేమి, పెట్టుబడులు అయితేనేమి అధిక మొత్తంలో ఉండటం. అలాగే పొగాకుతో చూసుకుంటే మిర్చి చాలా కాస్టు, పొగాకు కూడా సరసమైన ధరలకి అతి తక్కువ పెట్టుబడితోటి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. దానివల్ల రైతులందరూ కూడా పొగాకు వైపు మొగ్గు చేయడం అయితే జరిగింది. సో పొగాకు మీద ఆశించే చీడపీడల గురించి, యాజమాన్య పద్ధతుల గురించి, అలాగే దీంట్లో చేయాల్సిన మెలకువల గురించి అయితే మనం గత 10 సంవత్సరాల నుంచి పొగాకు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటలు అడిగి తెలుసుకొని యాజమాన్య పద్ధతులు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఆంజనేయ, మీ పేరండి? నా పేరు ఆంజనేయులు. మీ దేవురండి? మా జంగాలపల్లి. నూజిల మండలం. ఇది నూజిల మండలం కింద వస్తుందా? నూజిల మండలం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పొగాకు? మేము 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 10-15 ఏళ్ళు చేస్తుంటే మీరు చెప్పండి, మిర్చి బాగుంటుందా సాగుకి, పొగాకు బాగుంటుందా? ఈ పోయిన గత 2 సంవత్సరాల నుంచి మిర్చి వదిలేశారండి. మా ఊర్లో కూడా పెద్దగా వేయలేదు. మా ఊర్లో అంతా కూడా 10 ఎకరాలతో వేశారు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ వేస్తున్నారండి. ఓకే, ఇంతకుముందు ఎన్ని ఎకరాలు వేసేవాళ్ళు పొగాక? మిర్చి కూడా మిర్చి 50-100 ఎకరం వేసేవాళ్ళు. 50 ఎకరాల నుంచి 10 ఎకరాలు పడిపోయింది. 50-100 ఎకరం వేసేవాళ్ళు ఇంతకుముందు. దీనివల్ల పడిపోయింది అంటారు? ఇప్పుడు మిర్చికి రేట్లు లేక, కూలీలు తట్టుకోలేక ఆ మందులు కంట్రోల్ అవ్వట్లేదు. మందులు కూడా కంట్రోల్ నల్లి బొల్లి అని వచ్చేసి బ్లాక్ డ్రిప్స్ వచ్చాయి, అలా వచ్చేసి ముడత, కోతల పురుగు, అవి కంట్రోల్ అవ్వక ఇంకంతా మానేసి ఇలా పొగాకులో వచ్చారండి. పొగాకు కూడా 15,000 అమ్ముతుంది. ఇప్పుడు మిర్చి కూడా 15,000 అమ్ముతుందండి. ఇప్పుడు ఈ పొగాకు చూశారు కదా, ఇది హెల్తీగా ఉన్నట్ట బాగా? ఇప్పుడు బాగా ఉన్నట్టు. దీనికి 20 నుంచి 25 నుంచి 30 ఆకులు దానికి ఉంటాయండి. ఓకే, 30 ఆకులు దానుకుంటే ఇక్కడ కనుక ఇలా కొమ్మ దుంచినట్టయితే ఈ ఆకు కూడా ఇది ఎంత సైజు వచ్చిందో అంత సైజు వస్తుంది. మీడియం ఇది కూడా ఈ సైజు వచ్చేసింది. మీరు కొట్టేసరికి కొంచెం టైం పట్టేసరికి అది దాన్ని కొట్టబోయేసరికి సుమారు ఇంత వస్తుంది. మందం వచ్చింది. ఇదే క్వాలిటీ ఉంటుంది. ఈ పైది కూడా తుంచాలి. అవి తుంచి మొక్కలకి ఈ చెట్టుకు వచ్చేసి 25-30 ఆకుల లోపల తుంచేయాలి. 25 ఆకులు ఉన్నా చాలు. నీకు ఎకరానికి వచ్చేసి 15 నుంచి క్వింటాల దాకా దిగుబడి. 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి. ఒక చెట్టుకు వచ్చేసి 25 ఆకుల నుంచి 30 ఆకుల కింద పడితే అది మనకి లాభదాయకం. సో అలాగైతే ఏ ఏజ్ లో ఇలాంటి కొనలు తుంచాలి? ఈ టైంలో అదే ఈ సైజ్ మన హైట్ లో వచ్చాక. ఇది ఎంత ఏజ్ ఉండొచ్చు అండి? ఇది సుమారు 60-70 రోజులు ఉంటుంది. 70 రోజులు పై 70 రోజులు వచ్చినప్పుడు కూడా మీరు కొనలు తుంచవచ్చు. మామూలుగా క్వాలిటీగా వాతావరణం బాగా సహకరిస్తే నాటిన 45 నుంచి 50 రోజుల్లోనే కొట్టుడికి వచ్చిందండి పొగాకు. 40 రోజుల నుంచి 50 రోజులు, 45 రోజుల నుంచి 50 రోజుల్లోనే కొట్టుడు వచ్చింది. ఆ కొట్టుడు వస్తే ఆ టైప్లోనే ఈ టైప్ వచ్చేది. ఇంకా కొంచెం ఆ కొట్టుడు కొట్టి ఒక తడి నీళ్ళు వేసేసరికి ఈ టైప్ వచ్చింది. వాతావరణం అనుకూలంగా నేనైతే 40-70 రోజులప్పుడు మనం ఇలాంటి మొగ్గలు ఏదైతే ఉన్నాయో సైజులో తుంచితే ఇంకా ఈ పిలకలు కూడా మళ్ళీ మధ్యలో ఒకసారి తుంచితే ఈ సైజ్ వస్తుందండి. టాప్ ఆకు కూడా ఇదే సైజ్ వస్తుంది. కలర్ మొత్తం ఇదే సైజ్. ఏ టైంలో మనం ఈ పొగాకు కొట్టుడు అంటారు కదా, ఏ టైంలో మనం కొడతాం? ఈ గోల్డ్ కలర్ ఇలా ఆకు మీద సొక్క వచ్చింది చూడండి. ఈ ఆకు మీద సొక్క రకంలోనే ఆకు కొట్టేసాం, పండేసినట్టు. వచ్చినప్పుడు మనం ఆకు చొక్క వచ్చినప్పుడు కొట్టేసుకోవాలి ఆకు. ఓకే, అది కొట్టేసి తర్వాత ఏం చేస్తారు? కొట్టేసి కిందేసి ఇంకా పాకాల్లోకి వెళ్ళి దెబ్బలు పెట్టి కుస్తాయి. పాకాల్లో అది ఎన్ని రోజులు ఎండాలి? అది కనీసం వాతావరణం బాగా ఎండలు కాస్తేనేమన్నా 15 రోజులు అయిపోద్ది, లేదా 20 రోజులు పడుద్ది. శీతలాకాలం అయితే కొంచెం 20 రోజులు పడుద్ది, 15 రోజులు పడుతుంది. మామూలుగా అయితే బాగా ఎండలు కాస్తుంటే 15 నుంచి 20 లోపు అయిపోద్ది. సో ఈ కొట్టినాకని మనం దారాల గుచ్చేసి పాకాలలో మనం ఎలగడతాం. పాకాల్లోకి ఎలగడతాం. 20 days తర్వాత ఆరబెట్టిన తర్వాత బాగా శుభ్రంగా కాడ మొత్తం ఎండిపోయాక
కోసి మడతేసి ఇంకా మండేస్తామండి. మండేస్తారు. మంట 2 రోజుల నుంచి మళ్ళీ మోపులు కట్టేసి చెక్కులు దుక్కేస్తాం. చెక్కులు కొడతారు. చెక్కులు కట్టేసి ఆఫీస్కి, చెక్కులు కట్టేసి కంపెనీస్కి పంపిస్తుంటారు. అవునండి. సో బేసికల్ నాటిన ఫస్ట్ రోజు నుంచి ఇన్ని రోజులు ఈ పంట అయిపోతుంది పూర్తి కాలం? ఫస్ట్ రోజు నుంచి ఇది ఒక్కొక్క కొట్టుడు వచ్చేసి 5 కొట్టులు వచ్చిందండి. 5 కొట్టుడు, 5 సార్లు కొట్టాలి. ఆకుని 5 సార్లలో చేను అయిపోద్దండి. 5 సార్లు 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చింది. ఏదైనా కింద మల్లెబల్లి వచ్చిందంటే కొంచెం స్పీడ్గా వచ్చింది. మళ్ళీ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మొక్కలు ఎప్పుడు నాటాలి, ఏదో రైతులు నాటుకోవడానికి అనుకూలమైన నెలలు ఏమంటాయి అండి? 8 నెలల నుంచి స్టార్ట్ అయిద్దండి. 8 నెలల 15 నుంచి ఆగస్టు 15 నుంచి ఆగస్టు 15 నుంచి 10 నెల చివరి దాకా నాటుకోవచ్చు. అక్టోబర్ నవంబర్ దాకా నాటుకోవచ్చు. వాతావరణం అనుకూలంగా అయింది ఆ టైంలో. అది ఈ పొగాకు మొక్కలు ఎక్కడ కొనుక్కొస్తారు? ఇక్కడ నారదెబ్బ పెట్టి వేరే చాట నారదెబ్బ పెడతారండి. ఆ నారదెబ్బ కాడ మనం కొనుక్కొచ్చుకుంటాం. మొక్క ఎంత పడవచ్చు? మొక్క రూపాయి పడుతుందండి. మొక్క రూపాయి పడిందండి. ఇప్పుడు అంతకుముందు ఏమన్నా 1000-300కి ఇచ్చారండి. తొలింగా 300-400కి ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో ఇంకా నారదెబ్బలు అన్ని పోయేసరికి ఇక్కడ కూడా చేలో వేసిన మొక్కలు బతకలేదండి. బతకపోయేసరికి అప్పుడు రేటు పెరిగేసి చూసారు కదా మన ఆంజనేయుల మాటలలో. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే పొగాకు ఆయుర్దారం అనేది 1 నుంచి 70 రోజులు 80 రోజులు ఉంటుంది. 5 సార్లు కోతకు వస్తుంది. కోత అంటే చెక్కు కొడతారండి. 5 సార్లు వస్తుంది. దాంట్లో భాగంగా ఒక చెట్టుకి గనక 25 నుంచి 30 ఆకులు గనక పడేలాగా సస్యరక్షణ చర్యలు రైతు తీసుకోగలిగితే 1 ఎకరానికి వచ్చేసి మినిమంగా 12 క్వింటాల నుంచి 15-16 క్వింటాలు అవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడున్న రేటు ప్రకారం కింటా వచ్చేసి 15,000-14,000 పడుతుంది. కాబట్టి వ్యవసాయ పెట్టుబడులు ఎకరానికి 1 లక్ష రూపాయలు పోయినా తీసేసిన అన్నిటి మీద ట్రాక్టర్లు కూలీలు అన్నీ తీసిన మందులు ఎకరానికి నికరాగా ఒక 50,000 నుంచి 70,000 మధ్యలో ఆదాయం ఉంటుందని చెప్పేసి రైతు ఆంజనేయ గారు మనకు తెలియజేస్తున్నారు. అలాగే కొత్తగా పొగాకు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఆకుని ఎప్పటికప్పుడు చూసుకోవటం, చెట్లు వ్యవసాయం బాగా చేసుకోవటం, నీళ్ళు తడి చేయాలి. అలాగే పొగాకు వేసిన ఆ ఎకరాన్ని కానీ పంటని 2వ ఏడు పంట మార్పిడి అనేది సర్వసాధారణంగా చేయాలి. లేకపోతే కొన్ని కొత్త జబ్బులు మళ్ళీ అనేటువంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి కూడా మా రైతు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పొగాకు కొట్టినాక ఆరబెట్టే దాంట్లో తేమ శాతం అనేది లేకుండా చూసుకోగలిగితే పొగాకు బోట్లు మంచి రేటు పలికి రైతుకి అనుకూలమైన ధరలు రావడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది.